నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఏసీబీ. ఈ కేసులో సాక్షిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఇవాళ విచారణకు గైహాజరయ్యారు. ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంజిత్ భార్గవ్ను కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇలాంటి ఉంటే విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. కేసులో నిందితుల ఆస్తులను జప్తుకు అనుమతి కూడా ఇచ్చింది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకెంత కాలం కొనసాగుతుంది, ఇంకెంత మందిని సిట్ అధికారులు విచారిస్తున్నారు, ఇలాంటి అంశాలపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాటి మిడ్ డే డిబేట్లో మనతో పాల్గొనడానికి దాసరి చంద్రశేషు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కారుమంచి రమేష్ వైసీపీ రాష్ట్ర నాయకులు, మెరుపుల మహేష్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరిద్దరితో పాటు చెవుల కృష్ణాంజనేయులు విశ్లేషకులు కూడా ఈ నేపథ్యంలో మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా చెవుల కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. ఎలా చూడొచ్చు అంటే ఈ సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఒక విధంగా చూస్తే మద్యం కుంభకోణం కేసులో ఆస్తులను కూడా జప్తు చేయాల్సింది కూడా కోర్టు, అంటే ఏసీబీ కోర్టు కూడా ఆర్డర్ వేసింది. ఈ నేపథ్యంలో వారికి ఇష్యూ కూడా చేయడం జరిగింది. కొంత 30 కోట్ల మేర కూడా ఆస్తులు జప్తుకు వివిధ రకాలలో ఉన్నటువంటి క్యాష్ను కూడా డిపాజిట్ చేసి వారిని ఆస్తులు జప్తు చేయడానికి కూడా కోర్టు అనుమతించింది. అంటే ఇలాంటి విషయాలలో కుంభకోణంలో చాలా వరకు ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఎలా చూడొచ్చు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు లిక్కర్ కుంభకోణం, అదేవిధంగా ఇసుక, మైన్స్, మద్యము, ఇసుక అన్నీ కూడా ఒక కోటరీ, ముఖ్యమంత్రి కోటరీ చుట్టూవే ఆ కేంద్రంగా జరిగినటువంటి కుంభకోణాలు. ఈ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం, జనసేన. కృష్ణాంజలి కొంచెం బ్యాక్ వెళ్ళరా, మీ హెడ్ కట్ అవుతుంది కొంచెం. ఇప్పుడు చెప్పండి, కొంచెం. 3 ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ రోజున తీవ్రమైనటువంటి విమర్శలు చేశాయి అప్పటి ప్రభుత్వం మీద. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, దాని మీద మేము ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతాము, అందరూ నిందితులు లోపలేస్తాం అనేటువంటి దాని మీద వీళ్ళు చెప్పారు. బీజేపీ కూడా ఈ విషయంలో అప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పుడైతే బీజేపీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా ఏ విధమైనటువంటి విచారణ అయితే జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయటము, ఆ తర్వాత సిట్ వేయటము, ఆ సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఈ సిట్ దర్యాప్తు దూకుడు పెంచింది, వేగం పెంచింది. అదుగో వాళ్ళని విచారిస్తున్నారు, వీళ్ళని విచారిస్తున్నారు, అరెస్ట్ చేశారు వాళ్ళని వీళ్ళని చాలా చెప్తున్నారు. మరి ఇవంతా కూడా చూస్తుంటే ఎలా ఉంది అని అంటే, ఇది కొండను తవ్వి ఎలకను పట్టేటువంటి సందంగా సిట్ దర్యాప్తు విచారణ ఉంది అనేటువంటిది నేను పరిశీలించిన దాని ప్రకారంగా నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకు అనంటే, దీంట్లో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి వారు ఈ రోజున విచారణకి సిట్ ముందుకు విచారణకు రావాల్సింది విజయసాయి రెడ్డి రావాలి. ఇది బహుశా 3వసారి అనుకుంటా. మరి విజయసాయి రెడ్డిని ఏ విధంగా సిట్ అధికారులు పిలుస్తున్నారా అంటే, విజయసాయి రెడ్డి సాక్షిగా వస్తున్నాడట, ఆయన సాక్షిగా పిలుస్తున్నాడు. కానీ ఈ కేసులో విజయసాయి రెడ్డి నిందితుడు. సిట్ వాళ్ళు వాళ్ళ నిందితుల లిస్టును కూడా ప్రకటించారు. మరి ఆ దాంట్లో నిందితుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని విచారించటమో, లేకపోతే ఆయన ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయటమో, లేకపోతే ఇంకోటి ఏదైనా జరగాలి. మరి సాక్షిగా ఎందుకు విచారిస్తున్నారు ఆయన్ని అంటే, విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీతోనూ, అదేవిధంగా జనసేనతోనూ, బీజేపీతోనూ రాజకీయంగా మంచి సంబంధాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి దాంట్లో మరి ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదని మరి సిట్ భావిస్తుందా ఏంటి అనేది తెలియదు. ఎందుకు అని అంటే, విజయసాయి రెడ్డే సిట్టు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా ఒకసారి బహిరంగ ప్రకటన చేశాడు. ఈ విధంగా మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మా ఇంట్లో హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో మా ఇంట్లో మీటింగ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి అదే విధంగా తాడేపల్లిలో ఉన్నటువంటి మా విల్లాలో కూడా మీటింగ్ జరిగింది,
ఒక 100-200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అరబిందో వాళ్ళకి వీళ్ళకి ఈ అంశాల మీద చేతులు మారాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. దీంట్లో ఎవరెవరున్నారు అనేటువంటి దాని మీద ఆహ్, మిథున్ రెడ్డి, మిగతా వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇంకా లిక్కర్‌కి సంబంధించిన కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ప్రస్తావనలు ఇవన్నీ కూడా చేశాడు. మరి అసలు ఈ లిక్కర్ పాలిసీ తయారు కావటానికి ముందే విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగులు జరిగి, ఆ పాలిసీని తయారు చేసి, డబ్బులు చేతులు మారినటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున సాక్షిగా విచారిస్తున్నారట. మరి ఈ విచారణ సరైన రీతిలో వెళ్తుంది అని అనటానికి ఏమి మరి కనపడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీంట్లో ప్రధాన నిందితుడిగా చెప్తూ అరెస్ట్ చేశారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో కలిసి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ సతీమణి, వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి కంపెనీల్లో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఈ భాగస్వాములుగా ఉన్నటువంటి సంస్థకి ఈ లిక్కర్ సిండికేట్ కు సంబంధించినటువంటి డబ్బులు ఆ ఆ కంపెనీల అకౌంట్ లోకి వెళ్ళినాయి అనేటువంటి దాని మీద సిట్టుకు సంబంధించినటువంటి తేల్చినటువంటి అంశం. మరి కేసినేని చిన్ని కుటుంబీకులు మరి కేసులో నిందితులుగా అవుతారా అవరా? మరి సిట్టు దర్యాప్తు ప్రకారంగా ఈ విధంగా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి నిధులు వివిధ సూట్ కేస్ కంపెనీలకి, అదే విధంగా వివిధ దేశాలకి తరలించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా సిట్ చెప్తున్నప్పుడు మరి ఎందుకు మరి కేసినేని చిన్నికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల విషయంలో ఈ ఏ విధంగా వాళ్ళని నిందితులుగా చేర్చకుండా విచారించకుండా ఉన్నటువంటి దీన్ని నిష్పక్షపాతమైనటువంటి విచారణగా ఎలా భావించాల్సి ఉంటుంది? అదే విధంగా వీళ్ళు 5 ఏళ్ల పాటు చెప్పారు మొత్తం జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా, జగన్మోహన్ రెడ్డి దీనికి మొత్తము కేంద్ర బిందువు, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందండి. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు వీళ్ళు సంపాదించినటువంటి ఆధారాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటి దాని మీద వ్యవహారం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణం అయితే జరిగినటువంటి మాట వాస్తవం. ఆ కుంభకోణం ఏమిటి అని అంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ తయారీ కంపెనీలన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి తమ పేర్లతో రాయించుకొని ఆ విధంగా డిస్టిలరీల ద్వారాగా తయారు చేయించి ఆ మద్యంనే వీరు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారాగా అమ్మించినటువంటి కుంభకోణం ఇది. కొన్ని వేల కోట్ల రూపాయల చేతులు మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో ఇతర దేశాలకి కూడా చేతులు మారే డబ్బులు సూట్ కేస్ కంపెనీల ద్వారా వెళ్ళాయనంటే మరి సిట్టు దర్యాప్తు వరకే ఎందుకు పరిమితం అవ్వాలి? సిబిఐ ఈడీని కూడా రంగంలో దించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈడీ వస్తుంది అదుగో ఇదిగో అన్నటువంటి పరిస్థితుల్లో ఈడీ కూడా కొంత సమాచారం సేకరిస్తుంది అని అంటున్నారు. ఏ మేరకు మరి సిబిఐ ఈడీ ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాల్లో ముందుకెళ్తుంది ఏంటి అనేది తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు మాత్రం అనేక అనుమానాలను తావించేటువంటి విధంగా ఉంది. ఇది మరి సరైన దిశలో గాని లేకపోతే పూర్తి ఫలితాలను సాధించే దిశగా, నిందితులందరిని పట్టుకునే దిశగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది అనే అనుమానాలు మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. అలా కొనసాగటం లేదనేటువంటిది మాత్రం ఈ రోజున కనపడుతున్నటువంటి అంశం. మహేష్ గారు, మనం చూస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను రమ్మని చెప్పేసినా కానీ మాజీ ఐఏఎస్ అధికారి రమ్మన్నా కానీ నాకు ఆరోగ్యరీత్యా రాలేను అని చెప్పినా కానీ తప్పించుకునే ప్రయత్నం చేశారు అనేది చెప్పి మళ్ళీ నోటీస్ ఖచ్చితంగా మీరు రావాలి అంటే తాను ఏదైతే హాస్పిటల్కు తను ఆరోగ్యకరంగా లేను, అనారోగ్యకరంగా ఉన్నాను అంటూ చెప్పి కొన్ని డాక్టర్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి కూడా అటెండ్ అయ్యారు. కానీ విజయసాయి రెడ్డి గారు అటెండ్ కావట్లేదు, ఎందుకంటే నాకు ఆరోగ్యరీత్యా కొంత పెయిన్గా ఉంది, రాలేకపోతున్నా అంటూ చెప్పి ఈరోజు హాజరవుతున్న నేపథ్యం ఉంది. కానీ ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి కేసులలో ఒక ముద్దాయిగా ఉంటే ఇప్పుడు సాక్షిగా ఎలా పరిగణిస్తారు, ఎందుకు రావట్లేదు అనేది ఒక ఉదాహరణగా ఇప్పుడు మనం చూసాం. కొంత విశ్లేషణ నేపథ్యంలో ఇప్పుడు జనం కూడా అదే రీతిలో ఒక టాక్ అయితే వినబడుతుంది. తాను ఎన్లో ఉన్నా కానీ, ఏ పార్టీలో ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కే తుత్తుగా వ్యవహరిస్తారు, కానీ ఇందులో మాత్రం అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. దానిపైన సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర మీడియా వాళ్ళకి, అలాగే మీకు ప్రాణంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ, సార్ ఇప్పుడు మనం ఏదైతే ఈరోజు ఈ యొక్క లిక్కర్ కేసు ఏదైతే మనం గత కొద్ది
నెలలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం తరచూ టీవీలలో కానీ పేపర్లలో కానీ న్యూస్లలో కానీ చాలా ఎక్కువ స్పేస్ తీసుకున్నటువంటి ఒక ఐటమ్ గా మనం చూస్తున్నాము. ఈ ప్రాసెస్ లో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ మీద కొంత జాగ్రత్తగా వెళ్ళే ఒక వైఖరి మనం చూసాం. అంటే దట్ ఈస్ నాట్ మీన్ మనకు లీగల్ టర్మ్స్ లో బికాస్ ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్, జస్టిస్ డినైడ్ ఇస్ నాట్ మీన్ జస్టిస్ డిలేడ్ ఇస్ నాట్ జస్టిస్ డినైడ్, జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అంటారు. తొందరగా చేసి ఇబ్బంది పడేదానికన్నా నిదానంగా చేసి కరెక్ట్ గా చేయాలని ఒక కాన్సెప్ట్ మీద. రెండోది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం దీన్ని సిట్టు నడిపించే విధానం, దీనికి పార్టీ నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు కాబట్టి తిరిగి ఆయన వచ్చి అందరితోనూ మంచి టర్మ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అతనికి ఏదో కొంత లైటర్ వెయిన్ ఇచ్చి ఆయన కొంచెం ఎక్స్క్యూజెస్ చేయడము, అలాంటివి ఏది కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ మా పార్టీ పెద్దవాళ్ళు ప్రభుత్వం కానీ అలాంటి ఎక్స్క్యూజెస్ అనేది అలాంటివి ఏవి ఉండదు. ఈ రోజు మీరు చెప్పిన ఒక 2 పాయింట్స్ లో డెఫినెట్లీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు ఏ డెసిగ్నేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ కన్సిడరేషన్స్ అనేది ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ సంబంధించిన సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన, నేను వచ్చి కరెక్ట్ గా మీకు అనుకున్నటువంటి డేటా నేను చెప్పలేకపోవచ్చు అనిపించినా కానీ ఆ కన్సిడరేషన్ ఉండొచ్చు, అది కన్సిడరేషన్ ఇస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అసలు కోర్టుకే అటెండ్ అవ్వకుండా, వాయిదాలకి అటెండ్ కాకుండా ఒక కేస్ స్టడీ లాగా 11 సంవత్సరాలు అలాగే కొనసాగుతున్నటువంటి ఒక కేసు, కొన్ని సంవత్సరాలు వాయిదాలకు అటెండ్ కాకుండా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ని మనం చూస్తున్నామంటే దెర్ ఆర్ సో మెనీ, ఐ డోంట్ సే దట్స్ లూప్స్ ఇన్ లా అని చెప్పను కానీ, లీగల్ గా లూప్స్ ఉందని చెప్పను కానీ వెసులుబాటు అనేది వాళ్ళకి అటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది. అది బీజేపీతో ఆయన అంటగట్టినాడు కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇచ్చినాం, బీజేపీని వ్యతిరేకిస్తే లోపలేసేస్తారు, కూటమి పార్టీ వాళ్ళతో బాగుంటే అనేది అలా ఉండదు సార్. ఫస్ట్ ఏంట్రా అంటే ఇది ఒక కేసు దర్యాప్తు జరిగేటప్పుడు ఇందాక నేను జస్ట్ డోంట్ డిఫర్ అని కాదు కానీ అక్యూజ్డ్ విట్నెస్ కాకూడదని లీగల్ గా ఎక్కడ ఉండదు. అక్యూజ్ కెన్ కన్వర్ట్ ఇంటూ విట్నెస్. అక్యూజ్డ్ అప్రూవల్ గా మారిన తర్వాత విట్నెస్ గా మారచ్చు కావాలంటే. నాకు తెలిసి లాస్ట్ టైం మీరు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే సిట్ విచారణకి వెళ్ళిన బయట వచ్చిన తర్వాత నేను ఎప్పుడన్నా వస్తాను, నేను పూర్తిగా ఈ కేసుకు సహకరిస్తాను, నేను ఏం కావాలో ఆ విషయాన్ని తెలియజేస్తానని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ రోజు చెప్పాలి అంటే ఈవెన్ వీఆర్ ఆల్సో మోర్ వెయిటింగ్, విజయసాయి రెడ్డి గారు చెప్పే దాని మీదే ఎక్కువ వెయిట్ అనేది, ఎక్కువ కేసుకి కొంచెం కన్విన్సింగ్ కి ఛాన్సెస్ ఉంటుందనేది కూడా మా వర్షన్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ లో ఆయన ఎక్కడ కూడా తప్పించుకునేస్తాడన్న పాయింట్ లేదు. ఎందుకంటే నా లెక్క ప్రకారం ఆయన ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన మీద కానీ మొత్తం గన్స్ అంతా ఆయన మీదే చూపించినట్టయితే ఆయన ఖచ్చితంగా ఆయన తడబడేవాడు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవ్రీథింగ్ చెప్పేశాడు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఫినిష్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీంట్లో నా పాత్ర ఏంటి, మా అల్లుడు పాత్ర ఏంటి, దీంట్లో అన్ని కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. కాబట్టే బయట వచ్చి నేను ఎప్పుడైనా సహకరిస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా కౌంటర్ చేశారో మనం చూసాం. ఇంకోటి ఇంకొంచెం స్పీడ్ ఎక్కడ జరిగిందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత సిట్టు విచారణ ఇంకొంత వేగం పెంచింది. అంతకుముందు రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి ఈ 2 సబ్జెక్ట్స్ దగ్గర కొంత మూమెంట్ వచ్చింది. ఎప్పుడైతే చెవిరెడ్డి ఎంటర్ అయ్యారో, అరెస్ట్ అయ్యారో కొంత మూమెంట్ అనేది కొంచెం ఫాస్ట్ అయ్యింది. ఎందుకంటే తర్వాత మనం చూసినట్టయితే ఎంత క్లియర్ గా హైదరాబాద్ నుంచి తిరుపతికి ఏ విధంగా డబ్బులు వచ్చింది, విజయవాడ నుంచి ఏ విధంగా డబ్బులు వచ్చింది, టోల్ గేట్స్ లో ఏ వెహికల్స్ క్రాస్ అయ్యి వెళ్ళింది, అంటే ఎవ్రీథింగ్ టెక్నికలీగా లీగల్ గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతాం. సో దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు చూసినట్టయితే మోహిత్ రెడ్డికి కూడా ఆ బెయిల్ కూడా 16th ఐ థింక్ రిజర్వ్ చేసినట్టున్నారు. ఈవెన్ మిథున్ రెడ్డి గారు కూడా ముందస్తు బెయిల్ కోసం అది కూడా విచారణలోకి పోస్ట్పోన్మెంట్ తీసుకున్నట్టుంది. సో ఎందుకంటే కొంత డేటా అనేది సిట్ అనేది మాక్సిమం కలెక్ట్ చేసింది. కాకపోతే తొందరపడి ఏది అనౌన్స్ చేసినా దాని ఒకవేళ కానీ ప్రూవ్ చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చినట్టయితే, ఇబ్బంది పడితే తిరిగి మళ్ళా కూటమికి చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఈ యొక్క తీసి పడేస్తారు, ఏం చేసినారు, ఏం కనబెట్టారు, మీరు ఊరికే ఎంత పేరుకే చెప్పారు, ఎవరిని కనుక్కున్నారు, ఎవరిని అరెస్ట్ చేశారు. అసలు కొంతమంది అంటారు బెయిల్ ఎలా ఇస్తారు అంటారు. అసలు A1 నుంచి A39 వరకు కొందరు అంటారు A20కి బెయిల్ ఇచ్చేశారు, కానీ A14కి బెయిల్ ఇవ్వలేదు, A26కి బెయిల్ ఇచ్చారంటే అందరి పేర్లు పెట్టిన తర్వాత చార్జ్ షీట్స్ లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదన్నప్పుడు, వాళ్ళు ఇంకా వీళ్ళ యొక్క ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు, ఎవరిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, సాక్షుల్ని తారుమారు చేయనప్పుడు
వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఆ ఇస్తారు. అలా కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయట వెళ్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నప్పుడు అలాంటి వాళ్ళ మీదకి ఖచ్చితంగా ఆ సిట్టు వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వద్దనే మనం చూస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇందులో ఎక్కడ కూడా జాప్యం అనేది జరగదు సార్. ఎందుకంటే ఇది జనసేననో బీజేపీనో టీడీపీ చేసే ఇన్వెస్టిగేషన్ మాత్రం కాదు. ఇట్స్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దీంట్లో చాలా మంది అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయినారు. ఇఫ్ నిజంగానే కానీ ఇంకొంచెం సార్ అన్నట్టు ఇంతకుముందు మన కృష్ణాంజలి సార్ అన్నట్టు అది కంట్రీస్ దాటి వెళ్ళినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఆ రోజు ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉందని కూడా మనం తెలియజేస్తున్నాం. మేబీ ఇప్పుడున్నటువంటి సోర్సెస్ ప్రకారం వాళ్ళు సిట్ ఈజ్ ఎనఫ్ అనుకున్నట్టేమో అని అనిపిస్తుంది నాకు. రైట్ మహేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బ్యాక్ రమేష్ గారు చెప్పండి సార్. ఎస్, వైసీపీ హయాంలే మద్య కుంభకోణం జరిగాయి అంటూ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలలో చేస్తే ఢిల్లీలో కూడా ఇదంతా తతంగం జరిగింది. కానీ తీగలాగితే డొంక కదిలింది అనే రీతిలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఈ మద్యం కుంభకోణం జరిగింది. ఈ ఒక్కొక్కరిని బెదిరించి తనను రాసుకుంటూ తాను మద్యంలో మాత్రం విక్రయించి కొన్ని కోట్ల రూపాయలు కూడా చేతులు మాడిపాయి. ఈ నేపథ్యంలోనే 39 మందిని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతమంది పైన కేసులు నమోదయ్యే ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇందులో బడా నేతలు కూడా ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఇంత భారీ ముడుపులు కూడా ఢిల్లీ లెవెల్లో ముట్టాయి అనే నేపథ్యంలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది ఒకటే, అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదే అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మేము చెబుతున్నాం. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రోజున వీళ్ళు కేసులు పెట్టి మా నాయకులందరినీ కూడా వేధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రిమాండ్లకు పంపుతున్నారు. వీళ్ళు నిజంగా వీళ్ళ దగ్గర అప్పుడు చెప్తున్నట్లుగా ఆధారాలు ఉంటే వాళ్ళు ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన 2 అకౌంట్లని సీజ్ చేసి వాటిని అటాచ్ చేసాం, జప్తు చేసామని చెప్పడం జరుగుతుంది. ఇలాగ జప్తులవే ప్రజలకు చూపించడం కోసం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సుమారుగా ఒక 600 కోట్ల రూపాయల వరకు ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది, జప్తు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే ఆస్తుల్ని అవే కోర్టులు ఈ కేసులకి వాటికి సంబంధం లేదు, ఇవి వైట్ మార్గంలోనే అంతా కూడా సంపాదించడం జరిగింది అని చెప్పి ఆ జప్తు చేసిన ఆస్తులను కూడా విడిచిపెట్టడం కూడా మనందరం కూడా చూసిన విషయాలే. ఈ రోజున ఆస్తులు జప్తు అయిపోయినాయనో లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేశారనో రిమాండ్కి పంపించారనో ఆ విషయాలను పట్టుకుని మద్యం కుంభకోణం జరిగింది అనడం చాలా హాస్యాస్పదం. మొట్టమొదటి నుంచి కూడా మేము అందరం చెబుతున్నాం, అసలు మద్యం కుంభకోణం జరగడానికి అవకాశం ఎక్కడుంది? అవకాశమే లేదు. వీళ్ళు చెబుతున్నట్లుగా వీళ్ళు ఏమని చెప్పి ఈ కేసును నమోదు చేశారండి? ఎక్కడైతే డిస్టిలరీల దగ్గర వాళ్ళు కావాల్సిన బ్రాండ్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 50-60 కోట్ల రూపాయలు నెల వీళ్ళు లంచాలు తీసుకున్నారు అనేది వీళ్ళ యొక్క అభియోగం. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఉన్న డిస్టిలరీల్లో ఒక్క డిస్టిలరీకి సంబంధించిన అధినేత ఎవరైతే దాని డిస్టిలరీ పెట్టిన వ్యక్తి ఉంటాడో ఆయన ఎక్కడా కూడా నేను 50-60 కోట్ల రూపాయలు పలానా వ్యక్తికి లంచం ఇచ్చానని చెప్పిన దాఖలాలు కానీ ఒక్క సాక్ష్యం కానీ మనం ఎక్కడా చూడాల. కేవలం వీళ్ళు ఒక కల్పిత కథ, ఒక స్టోరీ వెళ్ళి ఆ స్టోరీ మీద ఈ కేసును నడుపుతున్నారు. అసలు మొట్టమొదట ఈ కేసుని సెప్టెంబర్ 23వ తారీఖున సిఐడి విభాగంలో నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన తర్వాత మొట్టమొదట సిఐడి వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు వీళ్ళకి ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. టి దైవవర ప్రసాద్ అని చెప్పి ఒక అధికారి కానీ ఆ తర్వాత మరొక అధికారి సిఐడి తరఫున ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఏమీ దొరకలేదు. వీళ్ళు ఏమీ కూడా ఎక్కడా కూడా ఒక సాక్ష్యాన్ని కానీ లేదా ఎవరిని అరెస్టులు చేయడం కానీ చేయలేకపోయారు. ఈ రకంగా ఎక్కడా కూడా సిఐడి ద్వారా ఏం జరగట్లేదని చెప్పి ఏ విధంగానైనా సరే మద్యం కుంభకోణాన్ని ప్రజలకు చూపించాలి, ఇది జరిగింది అని నిరూపించాలి అని ఒక కక్షపూరితంగా మళ్ళీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్వి రాజశేఖర బాబు గారు అనుకుంటా మున్సిపల్ ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన క్లాషెస్లో విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి ఒక డ్రామా మీరు చూడటం జరిగింది. విజయసాయి రెడ్డి గారు ఆ ఎంక్వైరీకి వెళ్లే ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేత టీడీ జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు గారికి తల్లో 4 లాగా ఉంటారు,
అక్కడే ఎప్పుడు పార్టీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి ఉంటారు. ఆయన టీడీ జనార్దన్ గారితో విజయసాయి రెడ్డి గారు ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో కలిసి ఆ తర్వాత ఆయన ఎంక్వైరీకి సిట్ విచారణకు వెళ్ళడం జరిగింది. అంటే ముందుగానే తెలుగుదేశం పార్టీ రచించిన స్క్రిప్ట్ని విజయసాయి రెడ్డి గారు అమలు చేసే విధంలో భాగంగా ఆయన టీడీ జనార్దన్ గారిని కలిసి సిట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ విచారణ హాజరయ్యి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి పాలసీ మేకింగ్లో మేమందరం కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఇంకో సిట్టింగ్ ఏమో నా విల్లాలోనే తాడేపల్లిలో జరిగింది, కానీ నేను ఎక్కడా రూపాయి ముట్టుకోలేదు, నాకేం సంబంధం లేదు, చేసిందంతా వాళ్ళు ఎవరో అని చెప్పి ఆయన చెబుతున్నారు. నిజంగా ఆ రోజున ఈయన స్పెసిఫిక్గా ఈరోజు బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా నాకు గౌరవం లేదు, నన్ను పట్టించుకోలేదు, అక్కడ కోటరీ నడుస్తుంది అని ఆ విధంగా చెప్పి బయటకు వెళ్ళిపోయారు. మరి ఆ రోజున మెయిన్ అంతా చూసిన విజయసాయి రెడ్డి గారు, అంతా చూసిన ఆ కోటరీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆయన పాత్ర లేకుండా ఈ కుంభకోణం జరిగిందా? మరి ఈ రోజున ఆయన పోనీ అప్రూవర్గా మారున్నా లేదా ఆయన క్లియర్గా పోలీసు వాళ్ళు డిక్లేర్ చేయాలి. విజయసాయి రెడ్డి గారు ముద్దాయిగా ఉన్న వ్యక్తి అప్రూవర్గా మారి ఈ రోజున సాక్ష్యాలన్నీ చెబుతున్నారు, ఏమేం జరిగిందో క్లియర్ కట్గా ఆయన చెబుతున్నారు కాబట్టి మేము ఆయన అప్రూవర్గా మార్చాం అని ఎక్కడా కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల మీద వీళ్ళు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టీడీ జనార్దన్ గారి ద్వారా పంపించిన స్టోరీని రక్తి కట్టించడానికి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. కొన్నాళ్ళ పాటు అయిపోయింది, ఒక 3-4 నెలలు ఆ కథను నడిపారు. వీళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో మిథున్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వీళ్ళని అరెస్టులు చేసి రిమాండ్కి పంపిద్దామని చెప్పి రెడ్ బుక్ పాలనలో జరుగుతున్న విధంగా నారా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉండటం కారణంగా వాళ్ళని లోపలికి పంపిద్దామని చెప్పి చూశారు. దాంట్లో మిథున్ రెడ్డి గారికి కొంత రిలాక్సేషన్ రావడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏమో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని కూడా అందులో చేర్చడం జరిగింది. ఆయన 16 వరకు కొంత రిలాక్సేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఈ మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య జరగలేదు అనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నిజంగా చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఆయన లిక్కర్ స్కామ్ చేశారు అనేది క్లియర్ కట్గా పాలసీ మేకింగ్లోనే ఆయన 1300 కోట్ల రూపాయలు ఖజానాకు ఆర్థిక నష్టం కలిగించారని చెప్పి ఆ రోజున కాక్ కూడా తెలియజేయడం జరిగింది ఈ లిక్కర్ పాలసీ మేకింగ్లోనే. దాంట్లో రమేష్ గారు ఏదైతే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా మద్యపాన నిషేధం అంటే అప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అనేది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మద్యపానాన్ని అనుసరించి నిషేధం ఎత్తివేయాలంటూ కూడా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే మద్యపానం ఏర్లై పారింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ కూడా తక్కువ రీతిలో ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఫుడ్ అంటే తినడం వరకు ఆరోగ్యకరంగానే ఉండాలి తప్ప మద్యపానం అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లు మారిన తర్వాత, అప్పుడు తెలంగాణ వచ్చింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ఎక్కువ మద్యం అమ్ముడుపోయింది. దాని తరుణంలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. చీప్ లిక్కర్ కంటే అధ్వానమైంది. ప్రజల ప్రాణాలు హరించుకుపోయేది వైసీపీ ప్రభుత్వం హయాంలో. అది నిజంగా చేస్తే అది ప్రభుత్వం మర్డర్లే చేసిన, అంటే ప్రభుత్వం మర్డర్లే తప్ప ఇలాంటి వ్యవహారం లేదు అనే ఆరోపణలు మాత్రం కూడగట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే దానిపైన ఏం చెప్తారు సార్? ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన దాన్ని దేన్ని కూడా ఆచరించరు, అమలు చేయరు అనేది అందరికీ తెలిసిన విషయం. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. అసలు అధికారంలోకి రావడానికి సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీని లాగేసుకుని ఆ రోజున 94లో 95లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ రోజున ఏం చెప్పారండి ఆయన? నేను ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అసలు అప్పుడు యాక్చువల్గా అదేంటిది 5 స్టార్ హోటల్స్ వాటిల్లోనూ ఎన్టీ రామారావు గారి టైంలో మద్యం దొరికేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు కుర్చీ ఎక్కేటప్పుడు ఆ 5 స్టార్ హోటల్స్లో కూడా ఎక్కడా కూడా మద్యం దొరకకుండా నేను నిషేధిస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఆ తర్వాత ఈ రాష్ట్రంలోకి మళ్ళీ మద్యపానాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ రకంగా తర్వాత మా రాష్ట్రంలో మద్యం ఏరులై పాలించారనుకోండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏదైనా మద్యంలో కల్తీ మద్యం కానీ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డైరెక్ట్గా కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి 2 రోజుల క్రితం మనకి పోలీసులు పట్టుకోవడం జరిగింది.
డైరెక్ట్ స్పిరిట్, వాళ్ళకి స్పిరిట్ వస్తుంది, డైరెక్ట్ డిస్టిలరీల నుంచే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు. అంటే ఇక్కడ కల్తీ మద్యం, ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు, అవన్నీ కూడా షాప్స్కి వెళ్తున్నాయి అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎన్నో ఆధారాలు కూడా అక్కడ దొరికితే ఈ రోజు నాకు కేసును బయటికి రాకుండా ఎక్కడికక్కడ తొక్కిపెట్టడం జరిగింది. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అది కూడా కల్తీ సారా తాగి జంగారెడ్డిగూడెంలో మాత్రమే 11 మరణాలు జరిగినాయి తప్ప ప్రభుత్వ మద్యం ద్వారా ఎక్కడా కూడా ఒక్క మరణం కూడా సంభవించలేదు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అబ్బే లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పోయినాయి, లేదా ఆరోగ్యం చెడిపోయింది, నరాలు లాగేసినాయి, ఇలాంటి రకరకాల దుష్ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అంతకంటే దారుణమైన మద్యాన్ని వీళ్ళు అమ్ముతున్నారు. భవిష్యత్తులో ఇంతకు మించి వీళ్ళు చేసిన దుష్ప్రచారం నిజాలు కాబోతున్నాయి. ఎవరెవరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాగుతున్న మద్యం నిజంగా మనం రోజు చూస్తున్నాం కదా సార్. వాళ్ళు మందాగానే రోడ్ల మీద పడుకుంటున్న సంగతులు, ఎక్కడికక్కడ పడిపోతున్న సంగతులు, సోషల్ మీడియా అంతా కూడా విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. ఈ రోజున వాళ్ళని ఇచ్చేది నాణ్యమైన మద్యం అయితే వాళ్ళు అలా రోడ్ల మీద పడిపోయి రోడ్ల మీద దొరలాల్సిన పరిస్థితి ఎక్కడా ఉండదు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా అటువంటి కల్తీ మద్యం అనేది తయారు చేయలేదు, అమ్మలేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలనండి. యాస్ చంద్రశేష్ గారు మనం చూసాం కల్తం అంటే మద్యం కుంభకోణం మాత్రం వైసీపీ గవర్నమెంట్లో మద్యం కుంభకోణం జరిగిందని సిట్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 39 పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సిట్ అధికారుల దూకుడు పెంచి ఒక్కొక్కరిని వివరిస్తున్నారు. అదే నేపథ్యంలో వారికి ఉన్న ఆస్తులకు సంబంధించి బ్యాంక్ బ్యాలెన్స్లో జప్తు చేయడానికి కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 1వ తారీఖున వారికి ప్రత్యర్థులకు నోటీసులు కూడా ఇష్యూ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అవంతా బూటకమేనండి. ఎక్కడ కూడా మద్య కుంభకోణం జరగలేదు, కావాలని చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారి హయాంలోనే కొంతమందిని తీసుకొని ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొని వారు కావాలని చేస్తున్నారు అనేది ఇక్కడ వైసీపీ ఆరోపణ. ఓకే, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది విన్నా, తర్వాత మహేష్ గారు మాట్లాడింది విన్నా, మరి రమేష్ అన్న మాట్లాడింది కూడా విన్నాను. అయితే మద్యం విషయాల మీద ఒక విషయాన్ని మాత్రం ఆయన ఒప్పుకున్నారు. ఒక విషయం ఏంటంటే జంగారెడ్డిగూడెంలో 11 మంది చనిపోయారు అనేది ఒప్పుకున్నారు. యాక్చువల్గా అది 11 కాదండి, 27 మంది ఈ యొక్క ప్రభుత్వం పట్టున పెట్టుకుంది. అందులో సగం మంది కన్నా ఆయన ఒప్పుకున్నాడు. దానికి ముందుగా రమేష్ గారికి వచ్చి నిజాయితీగా మాట్లాడినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఒకటండి, మద్యం కుంభకోణం జరుగుతుంది, అక్రమమైనటువంటి మార్గాల్లో డబ్బులన్నీ పోతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ యొక్క మద్యానికి సంబంధించి అమ్మే విషయంలో ఎక్కడా కూడా క్యాష్ అండ్ క్యారీ తప్ప డిజిటల్ యుగంలో ఉన్న పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిజిటల్ మనీ అంతా కూడా కరెన్సీ పెంచాలని, ఫోన్ పేలు గూగుల్ పేలోను పెంచాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా దేశం అంతా కూడా అవలంబిస్తున్నా చిన్న అగ్గిపెట్టి ₹2 అగ్గిపెట్టి కొనుక్కున్నా కూడా ఫోన్ పే చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో చిన్న బడ్డీ కొట్టుల్లో, టీ కొట్టుల్లో కూడా ఫోన్ పే తోటి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా మరి ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ తోటి వెళ్తున్నప్పుడు ఆ రోజున ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి మేము కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ ఇక్కడ కుంభకోణం జరుగుతా ఉంది, అవినీతి జరుగుతా ఉంది, ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి ఖాతాలోకి పోతా ఉంది. దానికి కొంతమంది ఎవరైతే మిథున్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే రాజకేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో ఇలాంటి వాళ్ళందరి ద్వారా అక్రమమైనటువంటి మార్గాల్లో డబ్బులన్నీ కూడా తరలిపోతా ఉన్నాయి. నాణ్యత లేని మద్యాన్ని వీళ్ళంతా కూడా ప్రజలు తాగిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం పోయి అనారోగ్యం పాలే ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఇది స్లో పాయిజన్ గా పనిచేస్తా ఉంది. రాష్ట్రంలో మద్యం సేవించేటువంటి ఆరోగ్యాలు నాశనం అయిపోతా ఉన్నాయని ఆ రోజున మేము అనేక సార్లు చెప్పినాము, మాట్లాడినాము, దెబ్బలాడినాము, అనేక కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, మాట్లాడిన వాళ్ళు అరెస్టులు కూడా అయినాం. ఈ రోజున డెఫినెట్ గా అదే విషయంలో నిజమవుతూ ఈ రోజు దాదాపు మరి 32.86 కోట్ల రూపాయలు జప్తుకి కోర్టు ఆదేశాలు జారీ చేయటం, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక 62.86 కోట్ల రూపాయలు జప్తులు వేయాలని. దాంట్లో ముఖ్యంగా ఏదైతే రాజకేశ్వర రెడ్డి గారి నియంత్రణ, ఆయన అధీనంలో పనిచేసినటువంటి ఏదైతే ఉన్నాయో
అదాని డిస్టిలరీ సంబంధించి 10.1 కోట్లు కానీ, లేలా డిస్టిలరీకి సంబంధించి 2.85 కోట్లు కానీ, ఎస్ఎన్జే షుగర్ అండ్ ప్రొడక్ట్స్ సంబంధించి 5 కోట్లు కానీ, ఎంపీ డిస్టిలరీ సంబంధించినటువంటి 50 లక్షలు కానీ, ఇలాగా అనేక మంది వాళ్ళ ముడుపులు రకరకాల ప్రయత్నాల నుంచి వచ్చి ఏదైతే ఒక కృష్ణా జిల్లాలో చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల సమయంలో పట్టుకున్నటువంటి డబ్బులకు సంబంధించి కూడా జప్తు చేయాలి, ఇవన్నీ కూడా మద్యానికి సంబంధించి అక్రమైనటువంటి మార్గాల్లో వచ్చినాయి అని ఇప్పటికే సిట్ ఒకసారి నిర్ధారణకు రావటం. ఇక రెండోది ఏదైతే గతంలో మరి ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెంబర్ 2 గా కొన్ని సందర్భాల్లో అయితే ఢిల్లీ స్థాయిలో అయితే నెంబర్ 1 గా ప్రవర్తించి ఆ యొక్క ప్రభుత్వంలో కానీ ఆ యొక్క పార్టీలో కానీ ఇతోధికమైనటువంటి పవర్ ని మరి చేపట్టినటువంటి విజయసాయి రెడ్డి గారు ఏప్రిల్ 18వ తారీఖున ఏదైతే మొదటిసారి సిట్ విచారణకు వచ్చినప్పుడు చాలా సుస్పష్టంగా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ జరిగిన కొన్ని మీటింగ్లు, వేరే దగ్గర జరిగిన కొన్ని మీటింగులు, దానికి సంబంధించి ఏదైతే 200 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్ కానీ అవి కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు. దాంట్లో నాకు భాగస్వామ్యం లేదు, జరిగిన మాట మాత్రం వాస్తవము, దానికి ఎప్పుడు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నేను చెప్తాను అని డెఫినెట్ గా ఆయన చెప్పాడు. చెప్పిన విషయాలు సిట్ అంతా కూడా పొందుపరిచింది. దాంట్లో భాగంగా ఎప్పుడైతే అప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే రిటైర్డ్ ఇప్పుడు ఐఏఎస్ రజత్ భార్గవ్ ని నేను పిలిస్తే ఆరోగ్యం బాగోలేదు రాను అని లేదు మీరు రావాలి కంపల్సరీగా అని చెప్పారంటే నిన్న ఆయన విత్ మెడికల్ సర్టిఫికేట్స్ తోటి ఆయన రావటం, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పటం, డెఫినెట్ గా చట్టం తన పని తాను చేసిపోతా ఉంది. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, నెమ్మదిగా జరగవచ్చు. వీళ్ళ మాదిరిగా ఏమీ లేదని ఏదో ఉన్నట్టు 3,000 కోట్లని, తర్వాత 300 కోట్లని, తర్వాత 21 కోట్లని చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అక్రమ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికిచ్చినట్టుగా మేమేమి ఎక్కడ చేసేదానికి లేము. సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాతనే, దానికి సంబంధించి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాతనే అన్ని పూర్తి ఆధారాలతోటి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలు పాలు అవటం తథ్యమండి, ఇందులో అనుమానం ఏం లేదు. కావాలంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు వాళ్ళ పార్టీలో ఎవరైతే లోక్సభ మెంబర్ నర్సాపూర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా వీటిని ఇక్కడ ఉన్నటువంటి మద్యం శాంపుల్స్ ని ఢిల్లీకి తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఇందులో ప్రాణాంతకమైనటువంటి మరి కెమికల్స్ అన్ని కూడా ఉన్నాయి, ఈ మద్యం సేఫ్టీ కాదు అని అక్కడ నుంచి చెప్పినటువంటి విషయాలు కూడా. ఇప్పుడు రమేష్ గారు ఒక మాట అంటున్నారు, ఏదైతే వీళ్ళు కూడా మద్యానికి సంబంధించి అక్రమ మద్యం, క్వాలిటీ లేని మద్యం అమ్ముతా ఉన్నారని. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డిజిటల్ పేమెంట్స్ తోటి మద్యం అనేది అమ్ముతా ఉన్నారు. మీరు కొనండి, కాల్తీ తీసుకెళ్ళండి, టెస్టులు చేయించుకోండి. ఏదైనా ఉంటే కనుక డెఫినెట్ గా మీరు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ నేతలు కొంతమంది ఇంకా కొంత నడుపుకునేటువంటి వ్యవహారాలు కొన్ని నడుపుకుంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా యూ కెన్ అప్రోచ్ ఎనీవే. ఇలా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఊరికే నిందలైతే ఇవ్వద్దు. మీ పాపం అయితే మీ పార్టీలో కొంతమంది ఎందుకు అప్రోచ్ అవ్వలేదన్నా? ఎప్పుడన్నా ఎందుకు అవ్వలేదన్నా? మీరు బ్యాగులు పట్టుకెళ్ళి ఇవ్వటమే కదా. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ శాంపిల్స్ తీసి ఇది అక్కడ నాణ్యత లేని మద్యం అని చెప్పి మీరు చూపించిన ఒక్క వీడియో గాని ఒక్క ప్రెస్ నోట్ గాని మీ తెలుగుదేశం పార్టీ తరపున మీరు చూపించండి. కాదు నేనే మాట్లాడినా ఆ రిపోర్ట్స్ తోటి. నేను జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి మరణాల తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేనే మాట్లాడినా కాదు. దాంట్లో ఎట్లా ఉందనేది నేనే మాట్లాడినా. ఒకటేనా మీ పార్టీలో ఎవరైతే కొంతమంది అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరి పాపం పండింది. త్వరలోనే వాళ్ళందరి పాపం మూట కట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరుకుంటారు, అనుమానం ఏమి లేదు. ఒకటి కాదు ఇందాక రమేష్ గారు కూడా మాట అన్నారు, దానికి కూడా సమాధానం చెప్పాలి. మాట్లాడితే ఇప్పుడు 1996 లో చెప్పాలి కదా. అదే అన్నాను, మీరు చెప్పిన నేను సమాధానం ఇస్తున్నా. అదే ఇందాక కూడా అన్నారు 1996 లో 95 లో జరిగిందని మాట్లాడితే మామకి ఎన్ని పోటు పడిచారు, లేకపోతే ఆయన మాట ఇస్తాడు, మాట తప్పుతాడు, మాట నిలబెట్టుకోడని అన్నా. మద్యము దశల వారీగా మేము నిషేధం చేసి ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మద్యపానాన్ని నిషేధం చేశాకే ఎన్నికలకి వెళ్తామన్నారో, మీకు నైతికంగా ఎన్నికలకి వెళ్ళే హక్కు లేదని ఆ రోజు నేను చెప్పడం అనేక డిబేట్లలో చెప్పాను నేను ఆ రోజు. అయినా మీరు ఎన్నికలకి వెళ్ళారు, ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది
ఎప్పుడో 90లో జరిగిపోయిందని ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఈ రాష్ట్రంలో జనాలు గెలిపించుకున్నారు, ఆయన చేసింది కరెక్ట్ అన్నారు. కాబట్టి ఏదో మాట్లాడితే ఎప్పుడు ఒకటే కదా ఒకటే పంచాయతీ చేస్తామంటే అది కాదు. అది కాబట్టి మీరు అయిపోయిందా? చెప్పండి మీరు రైట్ మీరు రైట్ రైట్ నిలబెట్టుకున్నటువంటి విషయం అది. శేషు గారు, రమేష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ముందుగా కృష్ణాంజలి గారు మనం చూస్తున్నాం ఇప్పుడు వైసీపీ హయాంలో మద్యపాన కుంభకోణం జరిగింది అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నేపథ్యంలో ఢిల్లీ దాకా బాకింది అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఒక తీగలాగితే డొంకంతా కదులుతా అనే రీతిలో చూస్తే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో సిట్టు వేయడం జరిగింది. ఈ సిట్లో 29 మందిని అంటే 39 మందిని కూడా చేర్చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఇదంతా కూడా బోగస్ కావాలని చేశారు తప్ప ఎక్కడ లేదు అని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ టీడీపీ మాత్రం ఖచ్చితంగా దీన్ని పక్కదారి పట్టించిన నేపథ్యం ఉంది. లక్షల కోట్ల రూపాయలు అంటే కోట్ల రూపాయలను వెనుక వేశారు. ఇదే నేపథ్యంలో ఎలక్షన్కు దాటవేసే కార్యక్రమంలో పట్టుబడ్డాయి. ఇక్కడ ఈ కంపెనీ నుంచి ఇంత, ఈ కంపెనీ నుంచి ఇంత ముడుపులు కూడా ముట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కూడా చేరాయి అనేది. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఈ మధ్య కుంభకోణం చేయడానికి గల సూత్రపాత్రదారులు ఎవరై ఉంటారు? ఇప్పటి వరకు ఢిల్లీలో కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా మనం చూసినాం ఈ రకంగా నేను వస్తే ఢిల్లీలో అరెస్ట్ అయినారు. ఈ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి అంటే దీనికి భాగవతం ఎక్కడ పలికాదు. ఏది ఏమైనా కానీ తెలుగు ప్రజలకు సంబంధించి ప్రజలు మాత్రమే చావడానికి సిద్ధపడుతున్నారు అంటే ఎలా చూడొచ్చు? ఇక్కడ ఒక అంశం అండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2 తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కవిత అరెస్ట్ అయ్యారు. ఆ కవితకు వ్యతిరేకంగా అక్కడ బీజేవైఎం వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ధర్నాలు చేసింది, అన్నీ జరిగినాయి తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇక్కడ 2 నిందితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఒకళ్ళు విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి, అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి కూడా, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొడుకు కూడా నిందితుడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి ఫోన్లు కూడా పోయినాయి అవి ఇవి అని చెప్పేసి కొన్నాళ్ళు ఏనే కంప్లైంట్ చేశాడు కదా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యమే. ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేవైఎం కానీ, బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే జనసేన కానీ, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల వ్యవహారంలో వీళ్ళు ఎవరైనా మాట్లాడారా? అసలుకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారా? అసలు తెలుగుదేశము వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఎక్కడైనా వార్తలు రాసిందా? ఎందుకు రాయలేదు? ఏంటి కారణం అంటే అప్పుడే విజయసాయి రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా ఉండటం కోసం ఆ రోజే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపాడు, సంప్రదింపులు జరిపాడు. లిక్కర్ సౌత్ ఇండియా లిక్కర్ లాబీ ద్వారాగా ఈ రాజకీయ పార్టీలకన్నీ వీళ్ళకి ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బులు వచ్చాయి. అందుకని మాట్లాడలేదు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ తిలాపాపం తలా పిడికాడు అన్నట్టుగా అందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి లింకులు ఆంధ్రప్రదేశ్ లో. దీంట్లో ఎవరు కూడా దాన్ని ఎవరు తప్పు పట్ల తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేటువంటి లిక్కర్ స్కామ్ ఇది, దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ దర్యాప్తు జరపాల్సిందే, సిబిఐ దర్యాప్తు జరపాల్సిందే అని కూడా మాట్లాడారు. సరే, ఆ దర్యాప్తు అంతా కూడా మరి సిట్ చేస్తుంది, నిదానంగా వస్తారని చెప్తున్నారు. ఇందాక మహేష్ గారు ఏం చెప్తున్నారు? మా విజయసాయి రెడ్డి బాగా సమాచారం ఇచ్చాడు, మాకు సమాచారం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన మాకు ఏదైతే సాక్షిగా మారాడు అని మీరుగా చెప్పాల్సింది ఆ విషయం. వాళ్ళు చెప్పాలి, సిట్ దర్యాప్తు చేసేటువంటి వాళ్ళు చెప్పాలి. నేను ఒకటి అడుగుతాను, ఏదైనా ఒక నేరం చేసినటువంటి వ్యక్తులు మేమే వచ్చి అప్రూవర్ గా మారిపోతామండి, మమ్మల్ని మీరు సాక్షులుగా మార్చుకోండి అని అంటే మార్చేస్తారా? ఏ సందర్భంలో అసలుకి నిందితులు అప్రూవల్ గా మారుతారు? అప్రూవర్ గా దీనికి కోర్టులో నామ్స్ ఏం లేవా? ఉన్నాయి. ఏంటి అని అంటే ఏదైతే దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయి సమాచారాన్ని
సేకరించలేనటువంటి పరిస్థితి, దర్యాప్తుకు సంబంధించినటువంటి డెడ్ ఎండ్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ దర్యాప్తు కొనసాగలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిందితుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకొని వాళ్ళని అప్రూవల్గా మార్చేటువంటి ప్రయత్నం అయితే అప్పుడు దర్యాప్తు సంస్థలు చేస్తాయి. అది దర్యాప్తు సంస్థల యొక్క గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళటానికి అప్రూవర్స్ అవకాశం వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళని సాక్షులుగా మార్చేదానికి కూడా అవకాశం ఉంది. ఈ కేసులో మీరు ఆల్రెడీ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అదిగో కుంభకోణం, ఇవన్నీ మీరు చెప్పినటువంటి వాళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఏం ఆధారాలు లేకుండా రోజు చెప్పారా? కాదు కదా. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళండి. ఈ రోజున విజయసాయి రెడ్డితో మీకున్నటువంటి సఖ్యత ఏమిటి అని అంటే రాజకీయ సఖ్యత. ఇది ఎప్పుడు ఏర్పడింది ఈ బంధం? సౌత్ ఇండియా లిక్కర్ లాబీ నుంచి మీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో డబ్బులు వచ్చినప్పుడు, రాజకీయంగా వచ్చినప్పుడు నేపథ్యంలో ఏర్పడినటువంటి అక్రమ బంధం కింద ఇది తయారైంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఈ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున నిందితుడుగా ఒకవైపున చెప్తున్నారు, ఇంకొక వైపున సాక్షిగా పిలుస్తూ ఉంటారు. అసలు ఇది చాలా విచిత్రమైనటువంటి స్థితి. బహుశా ఏ కేసులో కూడా ఇలాంటి స్థితిని చూడలేం. పోనీ తెలుగుదేశం నాయకుల్ని నేను అడిగాను, సిట్ దర్యాప్తులో ఇప్పుడు కసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి రాజ్ కసిరెడ్డి ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినటువంటి అంశము నేరుగా ఈ సిట్ దర్యాప్తులో ఈ కేసినేని చిన్నికి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి, వాళ్ళ కంపెనీ, వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, వాళ్ళ లావాదేవీలు ఒకే డోర్ నెంబర్ లో, ఒకే ఈమెయిల్ అడ్రస్ తో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళ ఆ కంపెనీలకి లిక్కర్ డబ్బులు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎందుకు మరి వాళ్ళని విచారించట్లా? అంటే మీరు మీ వాళ్ళైతేనేమో నిందితులు కాదు, ఎదుటి వాళ్ళైతే నిందితులు అవుతారా? మీతో రాజకీయంగా సఖ్యత వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున నిందితుడు కాదు. కాబట్టి మీ యొక్క దర్యాప్తు తీరు ఇట్లా మనకు అవసరమైనటువంటి విధంగా రాజకీయ అవసరాల కోసం మన వాళ్ళైతే ఒక రకంగా, ఎదుటి వాళ్ళైతే ఇంకొక రకంగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీరు ఇలా చెప్తున్నారు. ఇప్పుడే తెలుగుదేశం నాయకులు ఆయన శ్యామ్ చంద్ర ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మళ్ళీ మీ దగ్గర సంబంధాలు ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ ఏ ముందుకు వెళ్ళిద్ది? ఇంకా రేపు పొద్దున మీరు జగన్మోహన్ రెడ్డి దీంట్లో నిందితులు అన్నాడు అనుకోండి, రమేష్ గారు మీరు విన్నారు కదా. ఇప్పుడైతే ఏదైతే మా కృష్ణాంజలి గారు విన్నారు దానికి అంటే స్పష్టంగా అంటే అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వాళ్ళ అల్లుడు కావచ్చు, లేకుంటే ఇతరులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ సతీమణి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కేసులో ఉన్నా కానీ అప్పుడు ఎవరు కూడా వారిని పల్లెత్తు మాట లేదు, కనీసానికి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే అప్పుడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ కదా, అప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఆ రోజున వీళ్ళు ఎంతసేపు కూడా ఇక్కడ స్కామ్ జరుగుతుంది, డిజిటల్ పేమెంట్స్ లేవు, ఇప్పుడు శ్యామ్ అన్న చెప్పినట్లుగా ఇలా ఆరోపణలు చేశారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆధారాలను, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, ఆ కేంద్ర ప్రభుత్వంతో కూడా వీళ్ళు కంప్లైంట్స్ చేసుకోవచ్చు ఆ రోజు. ఇప్పుడు అదే శ్యామ్ అని చెప్పాడు నాతోటి, వీళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే తీసుకెళ్లి కోర్టుల్లో కేసులు వేసుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్లు చేయొచ్చు, ఇలా రకరకాలుగా చేయొచ్చు అని చెప్పి. ఆ రోజున వీళ్ళకి కూడా వెసులుబాటు ఉన్నా సరే వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్లు చేసినా ఎంతసేపు కూడా మీడియా, వాళ్ళకి కావాల్సిన పచ్చ మీడియా ఒకటి ఉంది, ఆ పేపర్లు ఉన్నాయి, వాటిలోకి వచ్చి మాట్లాడటం లేదా పేపర్లో పబ్లిష్ చేయడం, రకరకాలుగా దుష్ప్రచారం చేశారు తప్ప ఏ రోజున కూడా ఎక్కడా కూడా ఇది జరుగుతుంది ఈ స్కాము అనేది వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్లుగా మొట్టమొదట విజయసాయి రెడ్డి గారి విషయం నేను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున విజయవాడ ఎంపీగా ఉన్నారు కేసినేని చిన్ని గారు, వాళ్ళు రాజ్ కసిరెడ్డి తోటి వ్యాపారాలు చేశారు, అతనుకున్న కంపెనీల్లో వాళ్ళ కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్నారు, ఈ డబ్బు అక్కడికి చేరింది అని చెప్పి రకరకాల అభియోగాలు వచ్చినాయి. ఈ రోజు వరకు కూడా ఎందుకని ఇదే సిట్టు కేసినేని చిన్ని గారిని కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ పిలిచి అక్కడి నుంచి రాజ్ కసిరెడ్డి నుంచి వచ్చిన డబ్బులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు తీసుకున్నారు, మీరు ఈ వ్యాపారంలో ఎందుకు పెట్టారని చెప్పి ఎందుకు విచారణ చేయడం లేదు? ఈ రకంగా వీళ్ళ మనుషులైతే విచారణ చేయరు. వీళ్ళు ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో నేను డిబేట్ స్టార్టింగ్లోనే చెప్పినట్లుగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేసుకుని కొంతమందిని వాళ్ళు రెడ్ బుక్లో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకొచ్చి లోపల వేస్తారు. అంతకు మించి ఈ కేసులో జరిగేదేమి ఉండదని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. అంతేకాకుండా
మా శ్యామన్న ఇంకోటి కూడా చెప్పారు, రమేష్ గారే ఒప్పుకున్నారు వాళ్ళ హయాంలో చనిపోవడం జరిగింది అని చెప్పి. నేను మా శ్యామన్న ఆ విషయాన్ని క్లియర్గా మాట్లాడతాడని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే మా శ్యామన్నది జంగారెడ్డిగూడెం, అందుకే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. కల్తీ సారాతోటి అది జరిగిపోయిన విషయం. తారా ద్వారా మరణాలు జరిగినాయి తప్ప ప్రభుత్వ మద్యం ద్వారా మరణాలు జరగలేదు అని చెప్పి నేను క్లియర్ మహేష్ గారు ఇంకొక మాట మా శ్యామన్న ఇంకో మాట కూడా చెప్పాడు. ఆ తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పి. అన్న 2004లో పాపం 1999లో రెండోసారి నెగ్గినప్పుడు కూడా కార్గిల్ యుద్ధం బీజేపీ, ఆ రోజున కూడా బీజేపీ సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 2004 ఓడిపోయారు, మహేష్ గారు 2009 ఓడిపోయారు, మహేష్ గారు 2014 మళ్ళీ మహేష్ గారు జనసేన మహేష్ గారు కలిశారు, గెలిచారు. 2019 ఓడిపోయారు, 24 వచ్చేప్పటికి మళ్ళీ బీజేపీ. రమేష్ గారు మళ్ళీ టైం లేదు, రమేష్ గారు టైం లేదు, నాయుడు గారు ముఖ్యమంత్రి కారు. మహేష్ గారు మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిట్ విచారణలో భాగంగా ఖచ్చితంగా నిరూపించబడుతుందా? ఇప్పుడు మనకు రమేష్ గారు అన్నట్టు ఇదంతా కూడా బూటకం వట్టిదే, కావాలని సృష్టిస్తున్నారు, కావాలని బురదలుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ సిట్ అనేది ఎప్పుడు చేసినా కానీ అదంతా ఉత్తదే కాదు అని అంటున్నారు. అది నిలబడుతుందా నిజంగా? మనకు టైం లేదు, 2 నిమిషాలు క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు మనము సిట్టు విచారణకు సంబంధించిన ఏ అంశానన్నా కానీ ఇన్పుట్స్ కూడా మనకు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన విషయాల్ని మనం చర్చిస్తున్నాము తప్పితే నిజంగానే సిట్ ఎక్కడ కూడా ఇది స్టేజు అని ఎక్కడ కూడా చెప్పింది లేదు. విజయసాయి రెడ్డి బయట వచ్చినప్పుడు నేను సహకరిస్తారని చెప్పిన మాటనే నేను ఇక్కడ చెప్పాను తప్పితే విజయసాయి రెడ్డితో నేను మాట్లాడి నేను చెప్పలేదు. రెండోది ఏంటంటే లీగల్ గా ఎక్కడ కూడా కానీ, లాలో ఎక్కడ కూడా కానీ అక్యూజ్డ్ విట్నెస్డ్ గా కన్వర్ట్ కాకూడదు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు నాకు తెలిసి. అసలు అక్యూజ్డ్ విట్నెస్డ్ గా మారకూడదు అనే రూల్ ఎక్కడా లేదు చెప్పాలంటే. సో ఆ పాయింట్స్ పెట్టాం. రెండోది, ఇది పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ దీంట్లో చెప్పారు సిట్టు విచారణ చేసినప్పుడు. మీరు ఇందాక అన్నారు కొండతో ఎలుకను పట్టినట్టయితే, ఖచ్చితంగా రేపు కొండంతో ఎలుకను పట్టినట్టయితే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? కూటమి ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది, కూటమి ప్రభుత్వంలో నాయకులకి చెడ్డ పేరు వస్తుంది. సో ఏ బేసిక్స్ లేకుండా, ఎటువంటి డేటా ప్రూఫ్స్ లేకుండా ఈ రోజు మనము చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ తో పెట్టుకొని చెవిరెడ్డిని ఏ విధంగా లాక్ చేశారో మనం చూసాం. అసలు చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటుంది, ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ సెల్ టవర్ కింద మాట్లాడారని చెప్పేసి చాలా విషయాలు ఈ రోజు మనం దానంతా బేస్ చేసుకొని ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఎన్నిసార్లు వాళ్ళకి బెయిల్ అనేది, ఎందుకు వాళ్ళు ఎక్కడ దాంకొని తిరుగుతున్నారు, ఎందుకు అంతమంది నాయకులు యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్తున్నారు? 16వ తేదీ వరకు మోహిత్ రెడ్డికి ఏం రిలాక్సేషన్ ఇవ్వలేదు. సో వాయిదా వెళ్ళింది, 16వ తేదీ విచారణకు వస్తున్నారు. సో ఈ కేసు చాలా అదే అన్న, అదే అరెస్ట్ చేసి, అదే మీకు వాయిదా పడిన తర్వాత అరెస్ట్ చేసేదానికి లేదు కదా. ఏదేమైనా అధికారులు ఖచ్చితంగా పిలుస్తారు, ఎవరిని అయినా వచ్చిన తర్వాతనే వాళ్ళకుంటారు. శేషు గారు మనం చూస్తున్నాం ఏదైతే సిట్కు దర్యాప్తు వేగవంతంగా ఒక దిక్కు జరుగుతున్నా కానీ కొంతమంది రాను అంటున్నారు, కొంతమంది వచ్చి చేసినా కానీ ఖచ్చితంగా సిట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా రప్పిస్తున్నారు, వారిని విచారిస్తున్నారు. కానీ సిట్ అధికారులు ఇదంతా కూడా నిజమని నిరూపించడానికి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయంటారా? ఇదే బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం. డెఫినెట్ గా అంటే ఇప్పుడు కేసు అనేది దర్యాప్తు స్టేజ్ లో ఉండగా మనం మరీ ఎక్కువ ఊహించేసుకుని ఏదేదో అనేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కానీ చాలా క్లారిటీగా చెప్పినప్పుడు ఎంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ పక్కన ఇంకో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంత పెద్ద బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చి మధ్యంలో ఈ రకమైనటువంటి స్కామ్ జరిగింది అని చెప్పిన తర్వాత, సిట్ వేసిన తర్వాత అది ప్రూవ్ చేయలేకపోతే అది ఎవరికి నష్టమో ఎవరికి ప్లస్ అవుతుంది? రాజకీయంగా కూటమికి నష్టం జరిగితే, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ప్రచారం చేశారు కానీ నిరూపించలేకపోయారు. మా సచ్చీలత ఉంది, మేము అంతా కూడా నిజాయితీగా జరిగిందని పోయి వాళ్ళే గెలుస్తారు కదా. శేషు గారు ఇప్పుడు ఇది వాళ్ళకి అడ్వాంటేజే. ఇప్పుడు మేము ప్రూవ్ చేయకపోతే రమేష్ అన్న హ్యాపీగా పడుకోవచ్చు, లేదు. ఎలాగో హ్యాపీగా పడుకుంటాం. ఈ ప్రభుత్వంలో ఇదిగో డెత్ స్పిరిట్ కబలిస్తున్న కల్తీ మద్యం 48 కోట్ల రూపాయలు మొన్న టీడీపీ నాయకుడు వృత్తల రాము అని చెప్పి అతను డైరెక్ట్ కల్తీ మద్యాన్ని స్పిరిట్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా అమ్ముతున్నాడు. డైరెక్ట్ గా దొరికారు, పోలీసులకే దొరికారు. ఈ ప్రభుత్వంలో జరుగుతుంది తప్ప మా ప్రభుత్వంలో ఇలాంటి ఒక్క కేసు కూడా పట్టుకున్న దాఖలాలు లేవు.
అవును పోలీసు ఎందుకంటే దగ్గరుండి తరలిస్తా ఉండేది మీరే పట్టుకునేది ఇక్కడ అవును ఇదిగో సంవత్సరం నుంచి అమ్ముతున్నాడంట. కాదు సంవత్సరం కాదు నుంచి. రమేష్ అన్న ఎక్కడ పట్టుబడ్డారో తెలుసా? రమేష్ అన్న రమేష్ అన్న ఒక్క నిమిషం. అనకాపల్లిలో ఒక్క నిమిషం జరిగితే ఆగాలి. రమేష్ అన్న మొత్తం నువ్వు కేవలం మాట్లాడే అనకాపల్లిలో ఒక్క రైట్ నిమిషం. రైట్ నెల్లూరులో రైట్ రైట్ పట్టుబడ్డారు. శేషు గారు నెల్లూరులో శేషు గారు రమేష్ పట్టుబడింది. గారు మొత్తం మీద ఈ డెబిట్లో పాల్గొన్నందుకు మీ అందరూ థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు మిడ్ డే డెబిట్లో పాల్గొన్నటువంటి కృష్ణాంజనేయులు, దాసరి చంద్రశేషు గారికి, కారుమంచి రమేష్ గారికి, అదేవిధంగా మెరుపుల మహేష్ గారికి ధన్యవాదాలండి. మరో మిడ్ డే డెబిట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఛానల్.